ఒకటి 'గంగోత్రి'. ఈ మూవీ 2003లో రిలీజ్ అయింది. ఈ మూవీకి బడ్జెట్ 4,00,00,000. ఈ మూవీ టోటల్ వరల్డ్ వైస్ గ్రాస్ కలెక్షన్ 15,00,00,000. టోటల్ షేర్ 10.5,00,00,000. ఈ మూవీ 6.5,00,00,000 లాభాన్ని తెచ్చి సూపర్ హిట్గా నిలిచింది. 2 'ఆర్య'. ఈ మూవీ 2004లో రిలీజ్ అయింది. బడ్జెట్ 4,00,00,000. టోటల్ గ్రాస్ కలెక్షన్ 30,00,00,000. టోటల్ షేర్ 16.7,00,00,000. ప్రాఫిట్ 12.7,00,00,000. బ్లాక్ బస్టర్. 3 'బన్నీ'. ఈ మూవీ 2005లో రిలీజ్ అయింది. బడ్జెట్ 10,00,00,000. టోటల్ గ్రాస్ 35.5,00,00,000. టోటల్ షేర్ 16,00,00,000. ప్రాఫిట్ 6,00,00,000. సూపర్ హిట్. 4 'హ్యాపీ'. ఈ మూవీ 2006లో రిలీజ్ అయింది. బడ్జెట్ 14,00,00,000. టోటల్ గ్రాస్ 26,00,00,000. టోటల్ షేర్ 12,00,00,000. ఈ మూవీ 2,00,00,000 నష్టాన్ని కలిగించింది. యావరేజ్గా మిగిలింది. 5 'దేశముద్రు'. ఈ మూవీ 2007లో రిలీజ్ అయింది. బడ్జెట్ 10,00,00,000. టోటల్ గ్రాస్ కలెక్షన్ 39.5,00,00,000. టోటల్ షేర్ 22,00,00,000. ఈ మూవీ 12,00,00,000 లాభాన్ని తెచ్చిపెట్టింది. బ్లాక్ బస్టర్. 6 'పరుగు'. ఈ మూవీ 2008లో రిలీజ్ అయింది. బడ్జెట్ 12,00,00,000. టోటల్ గ్రాస్ 38,00,00,000. టోటల్ షేర్ 20.5,00,00,000. ఈ మూవీ 8.5,00,00,000 ప్రాఫిట్ని తెచ్చింది. సూపర్ హిట్. 7 'ఆర్య 2'. ఈ మూవీ 2009లో రిలీజ్ అయింది. బడ్జెట్ 25,00,00,000. టోటల్ గ్రాస్ 40,00,00,000. టోటల్ షేర్ 20,00,00,000. ఈ మూవీ 5,00,00,000 లాస్ని తెచ్చిపెట్టింది. యావరేజ్. 8 'వరుడు'. ఈ మూవీ 2010లో రిలీజ్ అయింది. ఈ మూవీ బడ్జెట్ 30,00,00,000. టోటల్ గ్రాస్ కలెక్షన్ 28,00,00,000. టోటల్ షేర్ 14,00,00,000. ఈ మూవీ 16,00,00,000 భారీ నష్టానికి మిగిల్చింది. ఈ మూవీ డిజాస్టర్గా మిగిలింది. 9 వేదం. ఈ మూవీ 2010లో రిలీజ్ అయింది. ఈ మూవీకి బడ్జెట్ 3,00,00,000. ఈ మూవీ టోటల్ గ్రాస్ కలెక్షన్ 10.5,00,00,000. ఈ మూవీ టోటల్ షేర్ 5.5,00,00,000. ఈ మూవీకి 2.5,00,00,000 లాభం వచ్చింది. హిట్. 10 బద్రీనాథ్. ఈ మూవీ 2011లో రిలీజ్ అయింది. బడ్జెట్ 42,00,00,000. టోటల్ గ్రాస్ కలెక్షన్ 50.5,00,00,000. టోటల్ షేర్ 35,00,00,000. ఈ మూవీ 7,00,00,000 నష్టాన్ని కలిగించింది. ఫ్లాప్. 11 జులై. ఈ మూవీ 2012లో రిలీజ్ అయింది. బడ్జెట్ 35,00,00,000. టోటల్ గ్రాస్ 85,00,00,000. టోటల్ షేర్ 57,00,00,000. ఈ మూవీ 22,00,00,000 లాభాన్ని తెచ్చిపెట్టింది. బ్లాక్ బస్టర్గా మిగిలింది. 12 ఇద్దరు అమ్మాయిలతో. ఈ మూవీ 2013లో రిలీజ్ అయింది. బడ్జెట్ 33,00,00,000. టోటల్ గ్రాస్ కలెక్షన్ 50.8,00,00,000. టోటల్ షేర్ కలెక్షన్ 38.3,00,00,000. ఈ మూవీ 5.3,00,00,000 లాభాన్ని తెచ్చిపెట్టింది. సెమీ హిట్. 13 ఎవడు. ఈ మూవీ 2014లో రిలీజ్ అయింది. బడ్జెట్ 35,00,00,000. టోటల్ గ్రాస్ కలెక్షన్ 77.6,00,00,000. టోటల్ షేర్ కలెక్షన్ 47,00,00,000. ఈ మూవీ 12,00,00,000 లాభాన్ని తెచ్చిపెట్టింది. సూపర్ హిట్. 14 రేసుగుర్రం. ఈ మూవీ 2014లో రిలీజ్ అయింది. ఈ మూవీ బడ్జెట్ 35,00,00,000. ఈ మూవీ టోటల్ గ్రాస్ కలెక్షన్ 105,00,00,000. ఈ మూవీ టోటల్ షేర్ కలెక్షన్ 68,00,00,000. ఈ మూవీ 33,00,00,000 భారీ లాభాన్ని తెచ్చిపెట్టి బ్లాక్ బస్టర్గా మిగిలింది. ఈ మూవీ అల్లు అర్జున్ కెరియర్లో 100,00,00,000 సాధించిన మొట్టమొదటి మూవీ. 15 సన్ ఆఫ్ సత్యమూర్తి. ఈ మూవీ 2015లో రిలీజ్ అయింది. ఈ మూవీ బడ్జెట్ 40,00,00,000. ఈ మూవీ టోటల్ గ్రాస్ కలెక్షన్ 95,00,00,000. ఈ మూవీ టోటల్ షేర్ 57.9,00,00,000. ఈ మూవీ 17.9,00,00,000 లాభాన్ని తెచ్చిపెట్టి సూపర్ హిట్గా నిలిచింది. 16 రుద్రమ్మదేవి. ఈ మూవీ 2015లో రిలీజ్ అయింది. ఈ మూవీ బడ్జెట్ 40,00,00,000. ఈ మూవీ టోటల్ గ్రాస్ కలెక్షన్ 86,00,00,000. ఈ మూవీ టోటల్ షేర్ 35,00,00,000. ఈ మూవీ 5,00,00,000 నష్టాన్ని కలిగించి సెమీ హిట్గా మిగిలింది. 17 సరైనోడు. బడ్జెట్ 50,00,00,000. టోటల్ గ్రాస్ కలెక్షన్ 127,00,00,000. టోటల్ షేర్ కలెక్షన్ 73,00,00,000. ఈ మూవీ 23,00,00,000 లాభాన్ని తెచ్చిపెట్టి బ్లాక్ బస్టర్గా మిగిలింది.
నెంబర్ 18 డీజే దువ్వాడ జగన్నాథం. ఈ మూవీ 2017లో రిలీజ్ అయింది. బడ్జెట్ 50 కోట్లు. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ గ్రాస్ కలెక్షన్ 119 కోట్లు. టోటల్ షేర్ 72 కోట్లు. ఈ మూవీ 22 కోట్ల లాభాన్ని తెచ్చిపెట్టింది. సూపర్ హిట్. నెంబర్ 19 నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా. ఈ మూవీ 2019లో రిలీజ్ అయింది. బడ్జెట్ 55 కోట్లు. టోటల్ గ్రాస్ కలెక్షన్ 97 కోట్లు. టోటల్ షేర్ 53 కోట్లు. ఈ మూవీ 2 కోట్ల నష్టాన్ని కలిగించింది. అబోవ్ యావరేజ్. నెంబర్ 20 అలా వైకుంఠపురంలో. ఈ మూవీ 2020లో రిలీజ్ అయింది. ఈ మూవీ బడ్జెట్ 100 కోట్లు. ఈ మూవీ టోటల్ గ్రాస్ కలెక్షన్ 280 కోట్లు. టోటల్ షేర్ 160 కోట్లు. ప్రాఫిట్ 60 కోట్లు. ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్. అల్లు అర్జున్ కెరియర్లో 100 కోట్ల షేర్ని అందిన మొట్టమొదటి మూవీ. నెంబర్ 21 పుష్ప ది రైస్ పార్ట్ 1. ఈ మూవీ 2021లో రిలీజ్ అయింది. బడ్జెట్ 150 కోట్లు. టోటల్ గ్రాస్ కలెక్షన్ 365 కోట్లు. టోటల్ షేర్ 187 కోట్లు. ఈ మూవీ 37 కోట్ల లాభాన్ని తెచ్చిపెట్టింది. సూపర్ హిట్. నెంబర్ 22 పుష్ప ది రూల్ పార్ట్ 2. ఈ మూవీ 2024లో రిలీజ్ అయింది. బడ్జెట్ 400 కోట్లు. ఈ మూవీ టోటల్ గ్రాస్ కలెక్షన్ 1785 కోట్లు. టోటల్ షేర్ 857 కోట్లు. ప్రాఫిట్ 457 కోట్లు వచ్చింది. ఈ మూవీ హిందీలో 836 కోట్లు కలెక్ట్ చేసి ఇంట్రెస్ట్ హిట్గా హిందీలో నిలిచింది. ఒక తెలుగు సినిమా బాలీవుడ్లో ఇంట్రెస్ట్ హిట్గా మిగిలింది. ఈ మూవీ ఓవరాల్గా ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్గా నిలిచింది. సో ఇది గైస్ అల్లు అర్జున్ నటించిన సినిమాలు, వాటి బడ్జెట్లు అండ్ వాటి తెచ్చిపెట్టిన లాభాలు.